వైద్య సౌకర్యం లేని కాంట్రాక్ట్ కార్మికులకు స్టీల్ యాజమాన్య వైద్య సౌకర్యం కల్పించాలి. సంజీవ్ నర్సులో పెంచిన 1200 రూపాయలు అన్నీ చెల్లించాలి. ఎన్జీసీఎస్ లో పెంచినటువంటి 1200 రూపాయలు అన్నీ చెల్లించాలి. కాంట్రాక్ట్ కార్మికులు తొలగించే ప్రయత్నం అన్నీ విరమించుకోవాలి. కాంట్రాక్ట్ కార్మికులు తొలగించే ప్రయత్నం అన్నీ విరమించుకోవాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత, వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. ఈరోజు 31వ తేదీనే 3 లేబర్ గేట్ల దగ్గర కాంట్రాక్ట్ లేబర్ ఏదైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని 3 రోజులు లేబర్ గేట్ల ద్వారా 8 నుంచి 9 వరకు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి కార్మికులందరూ కూడా ప్రతి గేట్లో తనకి ఎదురుగా హాజరయ్యే ముందు ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసి వెళ్ళవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. ప్రధానంగా ఈఎస్ఐ లేని కార్మికులకి యాజమాన్యమే వైద్యం అందించాలి. జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాకు వైద్యం అందించాలనేసి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. అలాగే ఎన్జీసీలో కాంట్రాక్ట్ కార్మికులకి 2009లో 1000 రూపాయలు, 2014లో 1100 రూపాయలు, ఇప్పుడు 2024లో మార్చిని 1500 రూపాయలు అనేది పెంచడం జరిగింది. ఆ ఎన్జీసీలో పెంచిన డబ్బులు సేల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యాజమాన్యం అడిగితే స్టీల్ ప్లాంట్ మీద ఒప్పు పెట్టి కాంట్రాక్ట్లో పెంచిన డబ్బులు ఇవ్వట్లేదు. ఆ 1200 రూపాయలు ఇవ్వాలనేది కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అలాగే స్టీల్ ప్లాంట్లో, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఈరోజు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత మ్యాన్ పవర్ తగ్గిస్తే స్టీల్ ప్లాంట్ లాభాలు వస్తాయంట. మరి మ్యాన్ పవర్ తగ్గిస్తే స్టీల్ ప్లాంట్లో లాభాలు రావయ్యా. విశాఖ స్టీల్ ప్లాంట్కి మైన్స్ ఇచ్చి స్పేర్ పార్ట్లు ఇచ్చే ప్లాంట్ ఆదుకుంటే లాభాలు వస్తాయి తప్ప కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తే లాభాలు రావాలని ఈ సమాపకంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే యాజమాన్యం మేము చెప్తున్నాం, అనేక కీలకమైన పనిలో మేము ఉన్నాం. అలాగే కాంట్రాక్ట్లో పని చేయకపోతే స్టీల్ ప్లాంట్ నడదు. కాబట్టి మీరు తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులు తొలగించే విధానం వెనక్కి తీసుకోవాలి. ఎన్జీసీలో కాంట్రాక్ట్ పరిధించిన 1200 రూపాయలు ఇవ్వాలి. అలాగే ఈఎస్ఐ లేని కార్మికులకి వైద్యం అందించాలనే యాజమాన్యాన్ని మేము అడుగుతున్నాం. లేని వేళ ఈ రోజు 3 గంటలకు జరిగిన తర్వాత ఏదైతే ఉందో ఆల్ హెచ్ఓడి దగ్గర కూడా 5, 6, 7వ తేదీని 1 గంట కార్యక్రమం పెట్టాం. హెచ్ఓడి కార్యక్రమం అయిన వెంటనే తర్వాత చలో ఏడిఎం కార్యక్రమంకి సంతకాల సేకరణ తీసుకొని మేము మళ్ళీ మా కార్యక్రమం చేపడం చేసి మా హక్కులు మేము సాధించుకుంటామనేసి ఈ సమాపకంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నంబరవన్ గారు అధ్యక్షత వహిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్మికులందరికీ కూడా ముందుగా సిఐటి కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ సర్వనాశనం చేసింది. అంతేకాదు కాంట్రాక్ట్ కార్మికులకి ఎప్పుడు లేని దుర్మార్గమైన పరిస్థితులు తీసుకొచ్చింది. 5 నెలలు 6 నెలల జీతాలు లేకపోతే కార్మికుడు చాలా జీతాలతో కుటుంబాన్ని నెట్టుకున్నాడంటే ఈరోజు 5 నెలలు 6 నెలలు జీతాలు లేకపోతే ఆ కార్మికుడు ఎలా బతుకుతాడని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అయ్యా మాకు జీతాలు లేవు, మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర పోతే కార్మికులు వేలన చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు. మాకే జీతాలు లేవు, మీకు ఎలాగిస్తామని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ శాతగాని యాజమాన్యం శాతగాని ఇంజనీరింగ్ ఇన్ఛార్జీలు పెట్టి కనీసం నోట్ షీట్ కూడా మూసేయడం శాతగాని ఇన్ఛార్జీలు వచ్చారంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ ఏ దౌర్భాగ్య పరిస్థితులు ఉందో మనం ఆలోచించాలా. అంతేకాదు కార్మికుడిని ఇలాగ ఎంత భయపించి ఇబ్బందులు పడితే మీకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడికి చేత బత్యాలు పెరిగిపోయాట. కాంట్రాక్ట్ కార్మికుడికి వైద్యం లేదని చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రభుత్వాలు ఏమొచ్చి 21,000 చేస్తే ఆ 21,000 సీలింగ్ని పెంచకపోతే యాజమాన్యం అడుగుతూ ఉన్నాం, నీ దగ్గర పనిచేసిన కార్మికుడికి వైద్యం ఎందుకు ఇవ్వని చెప్పేసి అడుగుతూ ఉంటే మాకు సర్క్యులర్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని చెప్తున్నావు తప్ప ఈరోజు కోట్లాది రూపాయలు మా దగ్గర నుంచి కట్ చేసిన డబ్బులు నీ దగ్గర ఉన్నాయి. అలాగే మాకు కానీ మా కుటుంబాలకు కానీ వైద్యం అందించాలని చెప్పేసి మమ్మల్ని అడుగుతూ ఉంటే
చిన్న చూపు చూస్తూ ఉన్నారు. ఇలాగ చూస్తే మీకు తగిన బుద్ధి చెప్పవలసిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి మీరు తక్షణమే దీన్ని పరిష్కారం చేస్తారని కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే ఎన్జిఎస్లో మొత్తం 1200 రూపాయలు పెరిగితే అయ్యా మిగతా కంపెనీలు అందిస్తూ ఉన్నాయి, మా దగ్గర చాలా జీతాలతో బతుకుతూ ఉన్నాం, మీరు దాన్ని అమలు చేయండి అంటే కంపెనీ బాగలేదు, నన్ను బాగలేదు, ఇది బాగలేదు అని చెప్తున్నారు తప్ప కంపెనీ బాగలేదు. మీ విలాసాలకి మీరు షికారులు చేయడానికి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయని మేము అడుగుతూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి ఏదైతే కార్మిక సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కారం చేయకపోతే రేపు 3 రోజులే కాదు, రాబోయే రోజుల్లో ఏడిఎం బిల్డింగ్ కాదు స్టీల్ ప్లాంట్ తమ్మించడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. ఈరోజు యాజమాన్యం మన కార్మికుల పట్ల అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి ఎలాగుందంటే 30% కార్మికులు తగ్గిస్తారంట, దీనివల్ల లాస్ అయిపోతారంట, దానివల్ల తగ్గిస్తారంట. మనం మాట్లాడాల్సిన విషయం ఏంటి, వాళ్ళు చెప్పే విషయం ఏంటి? ఒకప్పుడు ఇదే స్టీల్ ప్లాంట్ 3 మిలియన్ల టన్నులు ఉండేటప్పుడు మన దాంట్లో ఉండేటే 32,000 మంది పనిచేసేవాళ్ళు, కాంట్రాక్టర్ కార్మికులు అయితేనేమి పర్మనెంట్ కార్మికులు అయితేనే. వాళ్ళని ఈరోజు మనం 28,000 మంది ఉన్నారు దాదాపు ఇప్పుడు. అలాంటిది అప్పుడు వచ్చే లాభాలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయి? మనం మాట్లాడాల్సిన దాని గురించి కదా, తీయాల్సిన విషయం పక్కకు పెడితే మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే లాభాలు ఎందుకు, ఎన్నాళ్ళు వచ్చే లాభాలు ఎక్కడికి వెళ్ళాయి? దాన్ని ఆలోచిస్తే కేటాయించాల్సిన మైన్స్ కానీ కేటాయించట్లేదు, మనకి ఇవ్వాల్సిన ఏదైతే రాయితీలు ఉన్నాయో ఇవ్వట్లేదు, మన దగ్గర పట్టుకెళ్లాల్సినవన్నీ పట్టుకెళ్ళిపోతాం. కాబట్టి మనం ఈ నిర్లక్ష్య ధోరణి వాళ్ళు విడనాడకపోతే ప్లాంట్ని స్తంభించైనా మన కార్మికుల హక్కులు సాధించుకుంటామని తెలియజేస్తాం. అలాగే ఈఎస్ఐ ఏమయ్యా ప్రైవేట్ ఈ మేనేజ్మెంట్ మొండి వైఖరి కాకపోతే ప్లాంట్ ఎక్కడో ప్రైవేట్ కంపెనీలు చిన్నగా ఉద్యోగస్తులకి 4 లక్షలు 5 లక్షలు ప్రతి కంపెనీ కల్పిస్తుంది వైద్య సదుపాయం. అంత నిర్లక్ష్య ధోరణితో ఉంది వైద్య సౌకర్యం వాళ్ళకి కాదా, వాళ్ళ పరిధిలో లేదా, వాళ్ళ కలంపోటుతో మార్చలేరా? ఇవన్నీ చూసుకుంటే మనల్ని ఎలాగైనా ప్లాంట్ని సర్వనాశనం చేయాలని నిర్ణయించుకొని ప్లాంట్ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి విడనాడాలి. మూడోది, మనకి 1200 రూపాయలు ఎంజేసీఎస్లో పెంచారు, దాన్ని పెంచండి అయ్యా అంటే మాకు నష్టాలు వస్తున్నాయి, మేము పెంచలేమంటారు. ఇంతకుముందు లాభాలు వచ్చినప్పుడు మనకి ఏమైనా కల్పించి ఇచ్చారా? మనకు పెరిగింది ఇమ్మని అడగడంలో తప్పేముంది, అది కూడా పెంచమని చెప్తాను. కాబట్టి వీటన్నిటినీ మనం చేసుకొని ప్రతిదీ కార్మికులు దీని అంతటికి మనం సాధించుకోవాలంటే కార్మికుల ఐక్యత మాత్రమే ముఖ్యమో. కార్మికుల ఐక్యతతో పోరాడి సాధించుకుందాం. దీనికి ఏంటంటే మన వాళ్ళు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో 3 రోజులు ఇది, అలాగే హెచ్ఓడి ధర్నాలు ఇవన్నీ చేసి చెలో అడ్మిని పెట్టి ఎలాగైనా మన కార్మిక హక్కులు సాధించుకుందామని దీనికి అందరూ కలిసి రావాలని మేము మనవి చేస్తున్నాం. కాబట్టి ఏదైనా సాధించుకోవాలంటే మన ఐక్యతే మనకి ఆయుధం, ఇంతకు మించే ఆయుధం మన దగ్గర లేదు. కాబట్టి మన కార్మికులందరూ ఒక తాటిపైకి వచ్చి ఐక్యతతో ఈ హక్కులను సాధించుకుంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రాముడు మాట్లాడతారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో కీలకంగా మన పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా చాలా కృషి చేస్తున్నారు. అయినా మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ కార్మికులే చిన్న చూపు చూస్తూ ఉంది. ఇది చాలా అన్యాయం. కాబట్టి సిఐటియుగా మనం 3 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మనం నిర్ణయం చేసాం. బీసీ గేటు, మెయిన్ గేటు, లేబర్ గేటు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు జీతాలు సక్రమంగా ఇవ్వట్లేదు, 2 నెలలు 3 నెలలు ఇస్తూ ఉన్నారు. చాలా ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు సకాలంలో జీతాలు ఇవ్వాలి. అలాగే ఈఎస్ఐ సౌకర్యం లేకపోవడం వల్ల మే 16వ తారీఖున ఒక స్కిల్ కార్మికుడు చనిపోయాడు. చాలా ఇబ్బంది జరిగింది. ఎందుకంటే అతనికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా లేకుండా పోయాయి, వైద్య సౌకర్యం లేకపోవడం, ఈఎస్ఐ వైద్య సౌకర్యం లేకపోవడం వల్ల. కాబట్టి ఇక్కడ పనిచేస్తున్నటువంటి అందరు కార్మికులు కూడా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అలాగే ఎన్జేసీఎస్లో పెరిగినటువంటి 1200 రూపాయలు ఆల్రెడీగా సేల్లో అయినా ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్లకి ఇచ్చారు, కానీ ఇక్కడ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి ఎన్జేసీఎస్లో పెరిగినటువంటి 1200 రూపాయలు అన్నీ చెల్లించాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకునే పని లేదు. కాబట్టి దీనిపైన ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ సిఐటిగా అనే కార్యక్రమాలు రూపొందించారు. ఇప్పుడు 30, 31వ తారీఖున కార్యక్రమాలు జరుగుతుంటాయి, ఏ గేట్ ఆ గేటు. అలాగే రేపు 5, 6, 7 తేదీల్లో
అన్ని డిపార్ట్మెంట్ హెచ్ఓడి ఆఫీసుల్లో ధర్నా కార్యక్రమాలు జరుగుతాయి. అప్పటికే మేనేజ్మెంట్ దిగి రాకపోతే చెలో ఎడ్మిన్ కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని యూనియన్ ముందుకు పోతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని మనం కోరుకుంటూ ఇప్పుడు మల్లేష్ గారిని మాట్లాడుకుని కోరుతున్నాం. ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఎలాగ ఉందంటే మూలిగే నక్కపైన దాటిపండు అన్న సామెతలో ఈరోజు యాజమాన్యం అనేటువంటి వ్యవహరిస్తుంది. ఎందుకంటే కార్మికులు కష్టపడి ఈరోజు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళినటువంటి స్టీల్ ప్లాంట్ని ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని మొత్తం సర్వనాశనం చేయాలనే ఒక ఆలోచన ధోరణితో మొత్తం విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాదు మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్లకు కూడా ఇదే పరిస్థితి అనేటువంటి తీసుకొచ్చింది. అయితే ఈ రోజుకి సుమారుగా 1500 రోజుల పాటు మన పోరాటం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా కాపాడుకుంటామని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం అనేక కార్యక్రమాలు, అనేక నిరసనలు, అనేక ధర్నాలు అటువంటిది ఈ రోజు కూడా జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసము, అలాగే కార్మిక హక్కులు కాపాడుకోవడం కోసము, అలాగే కాంట్రాక్ట్ కార్మికుల యొక్క పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాపాడుకోవడం కోసము ఏ రకమైనటువంటి పోరాటకైనా సిఐటి వెనకాడదని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది. కాబట్టి ఇద్దరితో ఈ కార్యక్రమం ముగిస్తారు. ఈ ధర్నాకి సహకరించినటువంటి కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ